కల్వకుంట్ల కవిత గారి వ్యాఖ్యలకు కేటీఆర్ గారు సంచలన ట్వీట్ పెట్టారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇదొక హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి షర్మిల గారు ఏ విధంగా సపరేట్ అయిపోయారో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ముఖ్యంగా కేటీఆర్ దగ్గర నుంచి ఇక్కడ కవిత గారు కూడా తప్పుకుంటున్నారు అని చెప్పేసి మనకు చాలా బాగా రూమర్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఇందులో ఇంతవరకు నిజం ఉంది అంటే రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టి కవిత గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతల మీద. హరీష్ రావు గారు అదే విధంగా సంతోష్ కుమార్ గారు వీళ్ళిద్దరూ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారు అని చెప్పేసి, అవినీతి కుంభకోణానికి పాల్పడ్డారని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా కాంగ్రెస్ తోని ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారితో కుమ్మక్కైపోయారు, చేతులు కలిపారు. అందుకోసం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరిని తప్ప బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తున్నారు, మెయిన్ గా కేసీఆర్ గారిని. సో ఆయన ఎలాంటి తప్పు కూడా చేయలేదు, ఎప్పుడు కూడా డబ్బు కోసం పరుగులు తీయలేదు. ఆయన ఆల్వేస్ తన పార్టీ కోసం అదే విధంగా ప్రజల కోసం మాత్రమే పరుగులు పెట్టారు కేసీఆర్ గారు అని చెప్పేసి కూడా కవిత గారు చెప్పారు. అయితే ఏవైతే కవిత గారు వ్యాఖ్యలు చేశారో ముఖ్యంగా హరీష్ రావు గారి మీద కీలక వ్యాఖ్యలు, సో వాటికి గాను ఇప్పుడు ప్రజెంట్ అయితే కేటీఆర్ గారు ఒక సంచలన ట్వీట్ పెట్టారు. అయితే కవిత వ్యాఖ్యలు చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ పేజ్ అయితే ఉంటుందో అందులో ఒక పోస్ట్ వచ్చింది. ఎట్లా అంటే హరీష్ రావు గారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అవినీతి గురించి ఆధారాలతో పాటు ఆయన అసెంబ్లీలో నిరూపించాడు, కాంగ్రెస్ కి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది ఆ వీడియోలో. సో ఆ వీడియోని పోస్ట్ చేస్తూ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ పేజ్ పోస్ట్ చేసింది ఈ వీడియోని. అయితే ఈ వీడియోని రీట్వీట్ చేస్తూ కేటీఆర్ గారు ఒక విషయం రాశాడు. అంటే కేసీఆర్ గారి నేతృత్వంలో మన ఎమ్మెల్యేలు మన పార్టీ వాళ్ళందరూ కూడా ఎంత బాగా వర్క్ చేశారనే విషయం పట్ల మీరు దీన్ని బట్టి తెలుసుకోవచ్చు ఎంత డిసిప్లిన్ గా మన కేసీఆర్ గారు ఆయన పార్టీ వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్లారు అని చెప్పేసి, అంటే ఈ విధంగా రాసుకొచ్చి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి అఫీషియల్ పేజ్లో పెట్టినటువంటి హరీష్ రావు గారి వీడియోని పోస్ట్ చేయడం జరిగింది, రీట్వీట్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా మరి ఇక్కడ ఎందుకు రీట్వీట్ చేశాడు అంటే కవిత గారి వ్యాఖ్యలకు గాను బీఆర్ఎస్ అఫీషియల్ పార్టీ ఆ వీడియో పెట్టింది. ఆ వీడియోని రీట్వీట్ చేశాడంటే ఖచ్చితంగా కవిత గారికి కేటీఆర్ గారికి ఏదో దూరం పెరుగుతూ వస్తుంది, ఖచ్చితంగా ఇంకా బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత గారు అవుట్ అయిపోయారు అని చెప్పేసి అయితే మనకు క్లారిటీగా అర్థమైపోతుంది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి తెలంగాణ జాగృతి పేరిట కల్వకుంట్ల కవిత గారు కొత్త పార్టీని కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, ఇక అదే పార్టీలో ముందుకెళ్తారని చెప్పేసి కూడా మనకు వినిపిస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు నిజం ఉంది, ఇక్కడ హరీష్ రావు గారి మీద సంతోష్ కుమార్ గారి మీద వ్యాఖ్యలు చేసిన మాట నిజమే, ఎందుకంటే బహిరంగంగా ప్రెస్ మీట్లో మాట్లాడారు కాబట్టి. మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి సపరేట్గా వచ్చి తెలంగాణ జాగృతి కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారా అంటే అందులో మనకు క్లారిటీ అయితే లేదు. సో స్వయంగా మనకు కవిత గారే వచ్చి చెప్తే తప్ప ఇందులో మనకు క్లారిటీ అంటే ఇది అని మనమైతే అనుకోలేము.